కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఇటీవల వివిధ కేసులను ఛేదించి మొత్తం 59,60,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేస్తూ మొత్తం 6 కేసుల్లో 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పూర్తిగా 11 kgs గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా 11 kgs ఇంటాక్ట్ రికవర్ అయింది. దీంతో పాటుగా జగ్గంపేట పోలీసు వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో 176 గ్రాములు సుమారు 20 లక్షల వర్త్ గోల్డ్ 3 కేసెస్లో ఒక ఇంట్లో పోయింది, ఒక హారం, 2 నెక్లెస్లు, అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక 11 గ్రాములు గోల్డ్, అట్లనే ఒకటి తుని పోలీస్ స్టేషన్లో ఒక 55 గ్రాములు. ఈ 3 బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్. ఇవాళ ఒక లేడీ కదండి, ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో టోటల్ ప్రాపర్టీ రికవరీ 59,60,000, 350 గ్రాముల బంగారం, 12.4 కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్. ఈ రికవరీలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమ్స్కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సూర్యప్పారావు గారు, ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, వైఆర్కే శ్రీనివాస్ గారు, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లానే వాళ్ళ ఎస్ఐలు, వీళ్ళందరూ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్టీ రికవర్ చేసి విక్టిమ్స్కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్లో రివార్డ్ కూడా చేస్తాం, అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి.